ఒకప్పుడు సోషల్ మీడియాలో అసలు యాడ్స్ ఉండేవి కాదు. మీకు ఎవరికైనా తెలుసా? యూట్యూబ్‌లో స్టార్టింగ్‌లో వీడియోకి 1 లేదా 2 యాడ్స్ వచ్చేవి. అండ్ ఒకప్పుడు యాడ్‌ని స్కిప్ చేసి ఆప్షన్స్ అన్నీ యాడ్స్‌కి ఇచ్చేవాళ్ళు. అలాగే ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ లేదా ట్విట్టర్‌లో గానీ ఎటువంటి యాడ్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మనం ఏది గూగుల్‌లో సెర్చ్ చేస్తే అది యాడ్‌లా మన సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అయితే ఇప్పటిదాకా సోషల్ మీడియాలోనే ఉన్న ఈ యాడ్స్ గోల ఇప్పుడు రియల్ లైఫ్‌లో కూడా వచ్చింది. యెస్, ఇప్పుడు చైనాలో కొత్తగా స్మార్ట్ టాయిలెట్ పేపర్ డిస్పెన్సర్స్ అని పబ్లిక్ టాయిలెట్‌లో ఇన్‌స్టాల్ చేశారు. అంటే ఇవి టాయిలెట్ పేపర్స్ని మనకిస్తాయి. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. ఇది మనకు టాయిలెట్ పేపర్ ఇవ్వాలంటే మీరు ఒక యాడ్ చూడాలి. ఎస్, నిజమే, నమ్మలేకపోతున్నారా? కావాలంటే వీడియో చూడండి. ఒకవేళ యాడ్ స్కిప్ చేయాలనుకుంటే మీరు 0.5 యాన్స్ పే చేయాలి. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ₹6. అయితే దీని వెనకాల కూడా ఒక మంచి రీజన్ ఉందిలేండి. చైనాలో ఫస్ట్ నుంచి టాయిలెట్ పేపర్ వేస్ట్ని తగ్గించాలని చూస్తూనే ఉన్నారు. అండ్ చైనాలో పాపులర్ డెస్టినేషన్స్లో ఏమవుతుందంటే అక్కడున్న టాయిలెట్ పేపర్ని కావాలని ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారంట. దానికి రీజన్ ఏంటి అంటే జనాభా ఎక్కువ వస్తారని. సో వాళ్ళందరూ టాయిలెట్ పేపర్ని వాడుకుంటే తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు లేదా వేరే టాయిలెట్లో ఈ టాయిలెట్ పేపర్ దొరకదని వాళ్ళ భయం. అందుకే అలా చేస్తారు. బట్ దీనివల్ల టాయిలెట్ పేపర్ వేస్ట్ చాలా ఎక్కువ అయ్యేది. అప్పుడు వాళ్ళు ఫేషియల్ స్కానర్స్ని వాడి టాయిలెట్ పేపర్ ఒక్కొక్క పర్సన్కి 60 సెంటీమీటర్స్ లాంగ్ ఉన్న టాయిలెట్ పేపర్ని ఇచ్చేవాళ్ళు. మీకు మళ్ళీ కావాలంటే 10 నిమిషాలు వెయిట్ చేయాలి. సో దీనివల్ల కొంతవరకు ఈ వేస్ట్ని తగ్గించారు. ఇప్పుడేమో ఈ టెక్నాలజీ. బట్ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అర్జెంట్గా ఎవరైనా టాయిలెట్కి వెళ్ళాలి అండ్ వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది లేదా ఎక్కడో మర్చిపోయారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాసు వాసు ఎవరైనా పేరెంట్స్కి మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏముంటాయి? వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు అండ్ అలాగే పిల్లలకు సంబంధించి జరిగే ఈవెంట్స్. లైక్ వాళ్ళు మొదటిసారి మాట్లాడడం లేదా పిల్లలకి పేరు పెట్టడం లేదా వాళ్ళు మొదటిసారి నడవడం లేదా స్కూల్కి వెళ్ళడం కూడా ఉంటాయి. ఇలాంటివి ఉంటాయి. అయితే ఇలాంటి ఈవెంట్ ఒకటి ఇద్దరు పేరెంట్స్ మధ్య డివోర్స్కి కారణమైంది. అండ్ ఎస్, చైనాలో ఒక ఇద్దరు కప్పులు 2023లో పెళ్లి చేసుకున్నారు. అండ్ తర్వాత 1 సంవత్సరానికి వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. అప్పటిదాకా చిలకా గోరింకల్లో ఉండే వాళ్ళిద్దరూ అప్పుడు బద్ద శత్రువులుగా మారారు. రీజన్, ఆ అబ్బాయికి ఏ పేరు పెట్టాలనే దాంట్లో వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయంట. ఇలాంటప్పుడు మామూలుగా ఏమవుతుంది, పేరెంట్స్ ఇద్దరు కలిసి కూర్చొని ఒక నేమ్ మీద డిసైడ్ అవుతారు కదా. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ ఈ రీజన్ మీద గొడవలు పెంచుకొని విడిపోయారు. అండ్ దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ అబ్బాయికి బర్త్ సర్టిఫికేట్ లేదు, ఆ అబ్బాయికి 1 ఇయర్ అయినా వ్యాక్సిన్ చేయాల, అండ్ అలాగే అబ్బాయి పేరు మీద హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ కూడా లేదు. అంటే చైనాలో ఇది కామన్ లేండి. ఎనీవేస్ వీళ్ళిద్దరూ సపరేట్గా ఎవరి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని వాళ్ళు తీసుకొని ఆ అబ్బాయికి పేరు పెట్టాలని చూశారంట. కానీ అఫీషియల్స్ మాత్రం అలా పెట్టడానికి ఒప్పుకోలే. ఎందుకంటే ఆ అబ్బాయికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అమ్మ దగ్గర ఉంటే కొన్ని డాక్యుమెంట్స్ నాన్న దగ్గర ఉన్నాయి. ఇద్దరి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని తీసుకెళ్తేనే ఆ అబ్బాయికి ఏదైనా వస్తుంది. అంటే పేరు పెట్టడం కానీ లేదా వ్యాక్సినేషన్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇంకేమైనా లీగల్ ప్రొసీజర్స్ ఉన్నా కానీ ఇంకేమైనా లీగల్ డాక్యుమెంట్స్ కానీ ఇది కావాలి. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇంకొకరికి ఇవ్వడానికి ఎవరూ రెడీగా లేరు. దీంతో కోర్టు ఇన్వాల్వ్ అయింది. మీరు మీ అబ్బాయికి ఈ టైంలో నేమ్ డిసైడ్ అవ్వండి అండ్ ఆ అబ్బాయి హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేసినందుకు ఇద్దరి మీద కలిపి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అయినా సరే ఇద్దరు కోర్టును కూడా లెక్క చేయాల. మొత్తం డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అని కోర్టులో కొట్టుకున్నారు. ఆ తర్వాత ఆ కోర్టు డాక్యుమెంట్స్ తీసుకుని ఒక పేరుని పెట్టి బర్త్ సర్టిఫికేట్ అండ్ మిగతా ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ మాకు కావాలని మళ్ళీ గొడవ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆ అబ్బాయికి పేరు మార్చచ్చు. దాంతో కోర్టు వాటిని చాలా రోజుల వరకు ఇవ్వాల. బట్ రీసెంట్గా వాళ్ళ అమ్మకి ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా తండ్రి ప్రమేయం లేకుండా పేరు మార్చకూడదు అనే కండిషన్తో. అయినా ఇలాంటి వాళ్ళకి పిల్లలు ఎందుకో, వాళ్ళని కనడం ఎందుకో, పేరు పెట్టడం ఇంపార్టెంటే. కానీ అబ్బాయిని లైఫ్ని రిస్క్ చేసేంత ఇంపార్టెంట్ అయితే కాదని నా ఒపీనియన్. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ చెప్పే ముందు మీకు ఒక మూవీ సీన్ చూపిస్తాను చూడండి. రాజేంద్ర ప్రసాద్ గారిది ఆ ఒక్కటి అడక్కో అనే మూవీ. మళ్ళీ కొత్త మోడల్స్ ఏమైనా చేస్తారా? అదే ఆలోచిస్తున్నామండి. అరే, ఈ షర్ట్ చాలా బాగుంది. ఆయన ఇంకో 2-3 స్టైల్స్ కూడా చేశారు. హ్యాండ్స్ సింపడం, అలాగే చొక్కాలకి సిగరెట్స్ బొక్కలెట్టడం. అండ్ ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ గురించి మొదట చదివినప్పుడు నాకు ఈ మూవీనే గుర్తొచ్చింది. అదేంటంటారా, మనం ఎప్పుడు ఊరకనే జపాన్ వాళ్ళు ఎక్కడో ఏవేవో కనిపెడుతుంటే అని మేము వాడతాం కదా. ఇప్పుడు వాళ్ళు కనిపెట్టింది ఈ స్టైలే. అదేంటంటే ప్యాంట్ లోపల వేసుకోవాల్సిన అండర్వేర్ తల మీద పెట్టుకున్నారని అనుకుంటున్నారా? జపాన్ వాళ్ళు కనిపెట్టింది ఇదే. ఇది ఒక కొత్త రకం ఫ్యాషన్ అంట. జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన జెనీ ఫ్యాక్స్ ఇప్పుడు ఈ కొత్త రకం ఫ్యాషన్ని కనిపెట్టినందుకు చాలా పాపులర్ అయింది. అదేంటంటే అమ్మాయిల ప్యాంటీస్కి హెయిర్ క్లిప్ని తగిలించవడమే. అండ్ దీనికి ప్యాంటీ రిబ్బన్ బో అని పేరు కూడా పెట్టారు. అండ్ ఇదేమి జోక్గా చేశారని అనుకుంటున్నారేమో, వాళ్ళు చాలా సీరియస్గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎలా అంటే ఇది ఒక గేమ్ చేంజింగ్ ఫ్యాషన్ ఇన్వెన్షన్ లాగా ప్రమోట్ చేస్తున్నాడు. అండ్ ప్రజెంట్ వీటిని కేవలం 3 కలర్స్లో మాత్రమే వదిలేరు. అది కూడా బ్లాక్, పింక్ అండ్ బ్లూ. అండ్ వీటి రేట్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ $119 మాత్రమే. అంటే $10,500 మాత్రమే. జర్మనీలో ఒక టీచర్ స్కూల్ ప్రిన్సిపాల్ మీద కేసు ఫైల్ చేసింది. రీజన్ ఏంటో తెలుసా? వర్క్లో హెరాస్ చేస్తున్నాడని కాదు, లేదా మిస్బిహేవ్ చేస్తున్నాడని కాదు.
ఆమె సిక్ లీవ్లో ఉంటే ఆమెను ప్రూఫ్ అడిగాడని. ఎస్, కొన్నిసార్లు మన సిక్ లీవ్లో ఉన్నప్పుడు ప్రూఫ్లు అడిగితే మనకు కూడా కోపం వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆమె సిక్ లీవ్లో ఉంది, రోజులు లేదా నెలలు కాదు, దాదాపు 16 సంవత్సరాలు సిక్ లీవ్లో ఉంది. అది కూడా ప్రతి నెల ఫుల్ శాలరీ తీసుకుంటూ సిక్ లీవ్లో ఉంది. మా స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, మొత్తం నెలంతా సిక్ లీవ్లోనే ఉంటాడు. ఎస్, మీరు వినేది నిజమే. జర్మనీలో ఒక వింతలా ఉంది. అదేంటంటే టీచర్స్, బెమ్టీ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అనే కేటగిరీ కిందకు వస్తారు. అండ్ వీళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే సిక్ లీవ్లో ఉన్నప్పుడు ఫుల్ శాలరీ తీసుకోవడం. అండ్ సెకండ్, సిక్ లీవ్ ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. ఆమె సంవత్సరానికి $84,000 శాలరీ కింద తీసుకుంటుంది. అంటే దాదాపు 16 సంవత్సరాలు ఆమె అదే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ శాలరీ కింద తీసుకుంది. టోటల్గా 10,36,00,000. అండ్ ఈ 16 సంవత్సరాల్లో ఆమె కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని సంపాదించింది. అయితే రీసెంట్గా స్కూల్ లీడర్షిప్ చేంజ్ అయింది అండ్ స్కూల్లో ఇంటర్నల్ ఆడిట్ జరిగింది. అండ్ అప్పుడు ఈ కొత్త ప్రిన్సిపల్కి విషయం తెలిసింది. వెంటనే ఆయన దీని మీద ఆమె సబ్మిట్ చేసిన మెడికల్ రిపోర్ట్స్ని చెక్ చేశాడు. ఆమె ఎవ్రీ మంత్ మెడికల్ సర్టిఫికేట్స్ ఇస్తుంది, కానీ అందులో ఏ మెడికల్ ఎగ్జామినర్ ఆమె మెడికల్ కండిషన్ చెక్ చేసినట్టు కనిపించడంలా. సో కొత్త ప్రిన్సిపల్ ఆమెకి ఫోన్ చేసి మీరు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకుని డాక్టర్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని అడిగాడు. అండ్ దానికి ఆమె ఆయన మీద కేసు వేసింది. అండ్ యాక్చువల్గా జర్మన్ లా ప్రకారం ఏ టీచర్ అయితే సిక్ లీవ్లో ఉంటారో వాళ్ళని రీప్లేస్ చేయడం కుదరదు. అండ్ అక్కడ టీచర్స్కి జర్మన్ ప్రజలు ఇచ్చే రెస్పెక్ట్ అది. కానీ 16 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళకపోవడంతో ఆమె మీద పబ్లికే రివర్స్ అయింది. అండ్ ఈ ప్రాసెస్లో ఆమె ఒక మెడికల్ స్టార్టప్ని కూడా స్టార్ట్ చేసిందని తెలియడంతో ఇది ఇంకా పెద్ద ఇష్యూ అయింది. అండ్ కోర్టు కూడా దీన్ని ఒక స్పెషల్ కేసు కింద తీసుకొని ఆమెకు రోగం ఉందని చూపించాలని అండ్ అలాగే మొత్తం లీగల్ ఛార్జెస్ కూడా ఆమె భరించాలని చెప్పింది. ప్రెసెంట్ ఆమెకు ఎటువంటి జబ్బు లేదని తెలిస్తే ఆమె జీవితం మొత్తం ఇంకా నరకమే. ఆమెకు పెన్షన్ రాదు, ఓల్డ్ ఏజ్ బెనిఫిట్స్ ఉండవు, ప్లస్ ఇప్పటివరకు ఆమె తీసుకుంది మొత్తం తిరిగి కట్టాలి. అందుకే అవతల వాళ్ళు ఇచ్చిన మర్యాదని పాడు చేసుకోకూడదు అనేది. గైస్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ ఇంక ఫ్యాక్ట్స్ కంటిన్యూ చేద్దాం. మనిషి స్పేస్లో ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది స్పేస్లోకి వెళ్ళే వెహికల్. అండ్ అక్కడికి వెళ్ళాక బ్రతకడానికి ఉండడానికి స్పేస్ సూట్. చాలామంది తెలియవు కానీ స్పేస్ సూట్స్ అనేవి ఒక రకంగా మినియేచర్ స్పేస్ షిప్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక చిన్న స్పేస్ షిప్పే అనుకోవచ్చు. ఎందుకంటే మొదటది ఇంటెన్సివ్ సోలార్ రేడియేషన్ అండ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ నుంచి మనిషి బాడీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అండ్ దాంతోపాటు స్పేస్లో అసలు వాతావరణం ఉండదు కాబట్టి, అంటే గాలి కానీ ఇంకేం కానీ ఉండదు కాబట్టి ఆ లో ప్రెషర్ని తట్టుకోవాలి. ఎందుకంటే స్పేస్ సూట్లో ఉండే గాలి ఒక చిన్న హోల్ ఉన్నా సరే మొత్తం బయటికి వెళ్తుంది. సో అలా వెళ్లకుండా కాపాడాలి. అండ్ అలాగే స్పేస్లో మైక్రో మెటియారైట్స్ ఉంటాయి, అంటే చిన్న గులకరాళ్ళ సైజులో ఉండే వాటి నుంచి మనుషులను కాపాడాలి. అండ్ వీటితో పాటు ఒక స్పెషల్ డిజైన్ కూడా ఫాలో అవ్వాలి. ముందు ఆ సూట్ మనిషి మూమెంట్కి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. అంటే మనిషి బండి అవ్వాలన్నా లేదా ఒక కాలు మీద కూర్చోవాలన్నా సరే ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. అండ్ అలాగే మూన్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ లూనార్ డస్ట్ ఉంటుంది. అదేంటంటే స్పేస్ సూట్లో ఉండే బేరింగ్ జాయింట్స్ని నాశనం చేసి దాని మెటీరియల్స్ని డిగ్రేడ్ చేస్తుంది. దాని నుంచి తప్పించుకోవాలి. అండ్ అలాగే చాలా ఈజీగా వేసుకునే విధంగా ఉండాలి. ప్లస్ అందులో ఫుల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు ఫుడ్, రీహైడ్రేషన్ అండ్ అదర్ బాడీలీ ఫంక్షన్స్కి కావాల్సినవి, అంటే టాయిలెట్ పోసుకోవడానికి కానీ లేదా ఇంకోటి అన్నిటికీ కంఫర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక ఆస్ట్రోనాట్ ఈ సూట్ని వేసుకుని చాలాసేపు ఉండాలి. అయితే ఇన్ని చేయాల్సిన సూట్ డిజైన్ కూడా బాగుండాలి. బట్ ఇప్పటివరకు స్పేస్ సూట్లో వర్స్ట్గా క్రియేట్ చేసింది ఏంటో తెలుసా? గ్రూమ్యాన్ మూన్ సూట్. ఇది 1965లో క్రియేట్ చేశారు. అది చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇప్పటికి ఇది ద వర్స్ట్ స్పేస్ సూట్గా ఉంది. ఎందుకంటే మూమెంట్ ఉండదు. అండ్ చూడడానికి డస్ట్బిన్కి అండ్ బ్లెండర్కి పుట్టిన పిల్లలా ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్రాపర్ ఎక్విప్మెంట్కి కూడా సరిగ్గా స్పేస్ ఉండదంట. అందుకే దీన్ని వర్స్ట్ స్పేస్ సూట్గా డిక్లేర్ చేశారు. రీసెంట్గా కొన్ని మీమ్స్ చూశాను. నాకు సబ్వే సర్ఫర్స్ గేమ్ గురించి ఒక స్టోరీ కనబడింది. అండ్ మీలో చాలామందికి సబ్వే సర్ఫర్స్ తెలిసే ఉంటుంది. చాలామంది జెన్జీ ఆడిన రెండోదో మూడోదో గేమ్ అయ్యి ఉండొచ్చు. మొదట ఎప్పుడు స్నేక్ గేమేలే. ఎనీవేస్ దీని వెనకాల ఒక సాడ్ స్టోరీ ఉందని ఆ పోస్ట్ చూసాక తెలిసింది. ఆ సాడ్ స్టోరీ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ గేమ్లో ఒక అబ్బాయి స్కేట్ బోర్డ్ వేసుకొని వెళ్తూ ఉంటాడు కదా, ఆ అబ్బాయి వెనకాల ఒక పోలీస్ పడతాడు. అండ్ మనం ఆ పోలీస్ విలన్ అని అనుకుంటాం, ఎందుకంటే పోలీస్ పట్టుకోగానే గేమ్ మొదలవుతుంది కదా. కానీ రియల్గా ఆ పోలీస్ ఒక హీరో అంట. ఎందుకంటే రియల్ లైఫ్లో ఈ గేమ్ని డెవలప్ చేసిన డెవలపర్ యొక్క కొడుకు ఇలా రైల్వే ట్రాక్స్ మీద స్కేట్ బూట్ వేసుకొని సర్ఫ్ చేస్తుంటే ట్రైన్ గుద్ది చనిపోయాడు. అండ్ ఆ పోలీస్ ఎవరో కాదు, అలా అబ్బాయి చనిపోకుండా ఆపడానికి ట్రై చేస్తున్న ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్. వినడానికి చాలా బాధ కలిగించే విధంగా ఉంది కదా. మనం ఎంజాయ్ చేసిన చిన్నప్పుడు గేమ్ వెనకాల ఇంత సాడ్ స్టోరీ ఉందని తెలిస్తే మనం ఎప్పుడో పోలీసులకు దొరికిపోయేవాళ్ళం కదా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. అయితే మీరంతా బాధపడద్దు, ఎందుకంటే ఈ స్టోరీ నిజం కాదు. చాలా సంవత్సరాల నుంచి ఈ స్టోరీ ఇంటర్నెట్లో తిరుగుతూనే ఉంది. దీన్ని ఫస్ట్ 2020 జూలై 29న ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఆ అకౌంట్ అండ్ పోస్ట్ రెండూ లేవు. ఎనీవేస్ దీన్ని పోస్ట్ చేయడంతో వెంటనే పోస్ట్ దారుణంగా వైరల్ అయింది. ఎంతలా అంటే సబ్వే సర్ఫర్స్ అఫీషియల్ అకౌంట్ వచ్చి స్టోరీ మొత్తం ఫేకు, మేము గేమ్ని స్ట్రీట్ కల్చర్ మీద రెస్పెక్ట్తో క్రియేట్ చేసామని రిప్లై ఇచ్చేంతలాగా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న స్టోరీ మొత్తం ఒక అబద్ధం. అలాంటి పోస్టులు మీకు కనిపిస్తే షేర్ చేయకండి. అండ్ నిజమేంటో మీరు కామెంట్ చేయండి చూస్తే.
మొన్న మనం ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ మీద గెలిచాం. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. దొంగోళ్ళు పట్టుకునే మోషన్ నక్వీ గడు కప్ని దొంగతనం చేశాడు. వీడు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్, అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కూడా చీఫ్. సో వాడి చేతుల మీదుగా మనం కప్ తీసుకోని చెప్పేసరికి కప్ అండ్ మెడల్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. అండ్ నిన్న ఏసీసీ మీటింగ్ జరిగింది. అండ్ ఈ మీటింగ్లో బీసీసీఐ మోషన్ నక్వీ గడిని గట్టిగానే వేసుకుంది. మన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయిన రాజేష్ శుక్లా గారు నిన్న మీటింగ్లో దుమ్ము దులిపేశారని చెప్పుకోవచ్చు. ఈయన ఏసీసీలో ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. అండ్ ఆయనతో పాటు ఒకప్పుడు బీసీసీఐ ట్రెజర్ అయిన ఆశీష్ షేలర్ కూడా ఉన్నారు. హిందుస్థానీ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బీసీసీఐ చాలా స్ట్రాంగ్గా మోషన్ నక్వీ గడికి అన్నీ మూసుకొని ట్రోఫీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇండియాకి ఇచ్చేయాలని గట్టిగా చెప్పింది. దానికి మోషన్ నక్వీ గడు, నాకు బీసీసీఐ కానీ లేదా ఇండియన్ టీం నుంచి ఎవరో కూడా ముందుగానే నా నుంచి ట్రోఫీ తీసుకోని ఇన్ఫార్మ్ చేయలేదు, నాకు అక్కడ అవమానం జరిగిందని చెప్పాడంట. అయితే దానికి రాజీవ్ శుక్లా అండ్ ఆశీష్ షైలర్ గారు మాట్లాడతా, ట్రోఫీ ఏమి నీ పర్సనల్ సొత్తు కాదు, లేదా పాకిస్తాన్ ఏమి ట్రోఫీని గెలుచుకోవాలా, ట్రోఫీ ఏసీసీకి చెందింది. అండ్ టీమిండియా దాన్ని ప్రాపర్గా పాకిస్తాన్ ఓడించి గెలుచుకుంది. అండ్ అలాగే ఒకవేళ మీరు ఇవ్వకపోతే దాన్ని ఏసీసీ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలి, దాన్ని మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఆ మాత్రం బుద్ధి లేదా, సిగ్గు లేదా, శరం లేదా, పందిలా బలిసో అని అడగబోయి కొన్ని బుద్ధి లేదా మాత్రం వరకు అడిగారంట. లోపల ఎలా అడిగారు అనేది బయటికి రానివ్వలేదు. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ మేనేజ్మెంట్ అయితే చాలా సీరియస్గా అండ్ వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడిందని చెప్తున్నారు. అయితే ట్రోఫీ కావాలంటే ఇండియన్ కెప్టెన్ ఏసీసీకి వచ్చి నా దగ్గర నుంచి ట్రోఫీని తీసుకోవాలని ఆ మోషన్ నక్వీ గడు చెప్పాడంట. దాంతో ఇండియన్ మేనేజ్మెంట్ చాలా కోపంగా బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ట్రోఫీని తీసుకునే ఉద్దేశంలో ఇండియా లేదని, ఈ ఇష్యూని ఐసీసీ ముందు పెట్టి పాక్ బోర్డు అంతు చూసే విధంగా ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ దొంగోళ్ళు పట్టుకునే మోషన్ నక్వీ గడు చాలా ఫీల్ అయ్యాడంట. అతని ఫ్రెండ్స్తో నన్ను అక్కడ నుంచోబెట్టి ఇండియన్ టీం బఫూని చేసిందని చాలా కోపంగా చెప్పాడంట. అండ్ అందుకే కప్పు కూడా తీసుకెళ్ళాడంట. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు ఐసీసీకి ఇష్యూ చేరుకుంటే ఇంకా నక్వీ గడు పోస్ట్ ఊడినట్టే. యాక్చువల్గా చాలామంది బీసీసీఐ మీద, ఇండియన్ క్రికెటర్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఏసీసీ చైర్మన్ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి. కానీ యాక్చువల్గా ఏసీసీ ప్రోటోకాల్స్ ప్రకారం ఇలా తీసుకోపోవడం ఏమి ప్రోటోకాల్ వయలేషన్ కాదు అండ్ చాలా కామన్గా జరుగుద్ది కూడా. అండ్ ఇక్కడే బీసీసీఐ ఒక బ్రిలియంట్ గేమ్ ఆడింది. అదేంటంటే, మేము నక్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని చెప్పకుండా మాకు ట్రోఫీని వైస్ చైర్మన్ ఆఫ్ ఎమిరేట్ క్రికెట్ బోర్డ్స్ ఇవ్వాలని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆయన చేతుల మీదుగా ఈ ట్రోఫీని తీసుకోవాలని అనుకుంటున్నాం అని రిక్వెస్ట్ చేసింది. అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటని అనుకుంటున్నారా? ఒకరి దగ్గర నుంచి ట్రోఫీ తీసుకోవాలని అనుకోవడం లేదంటే అది ఆ పర్సన్ అవమానించడం. కానీ ఇంకొక పర్సన్ నుంచి ట్రోఫీ తీసుకోవాలనుకుంటున్నామంటే ఆ ఇంకొక పర్సన్కి ఎక్కువ గౌరవం ఇచ్చినట్టు అయింది. సో ఇక్కడ నక్వీ గడు ఎలాగో తనకు జరిగిన అవమానాన్ని ప్రూవ్ చేయలేడు. అండ్ ఐసీసీ ఇష్యూ మీద కమిటీని వేసి ఆ జాబ్ నుంచి తీసేయడం కానీ లేదా డిమోట్ చేయడం కానీ చేస్తుంది. ఇది ఎలా ఒక వైపు ఉంటే, రెండో వైపు పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ అండ్ మిగతా క్రికెటర్స్ అంతా ఇంక ఇండియాతో ఆడకూడదని డిసైడ్ అవుతున్నారని న్యూస్. ఇది నిజమైతే ఎంత బాగుండో కదా. అంటే పద్దాక పాపం వాళ్ళు కూడా ఓడిపోయి వాళ్ళ దేశంలో హరీష్ రాఫ్ ఇంటి మీద ఎవరో అదే ఫైర్ది బాంబ్స్ కూడా కదా ఏవో ఉంటాయి, అనేది తెలీదు, నిప్పు పెట్టారు ఒక రకంగా అని న్యూస్ చూసాను. ఇంకా నేను దాన్ని వెరిఫై చేయలేదు, జస్ట్ న్యూస్ చూసాను, ఇంకా వెరిఫై చేయాలి. అండ్ వాళ్ళకి ఇంకో విషయం తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఆడకపోతే ఆల్రెడీ వాళ్ళు అడుక్కునే స్టేజ్లో ఉన్నారు. ఇండియన్ క్రికెట్ టీం ఆడకపోతే ఇంకా అసలు టీమే ఉండదు. మాకు కూడా అదే కావాలి, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే మనీ చాలా తక్కువ అవుద్ది. బట్ ఇది నిజంగా జరిగే ఛాన్స్ అయితే తక్కువే. ఎందుకంటే డైరెక్ట్గా ఒక టీం ఎటువంటి రీజన్స్ ఉన్నా సరే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఇంకొక టీంతో ఆడము అని చెప్తే అది ఆ టీం ఫ్యూచర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళు ఒక మ్యాచే ఆడలేక ఏదో $16 million ఎంత అడిగితే మూసుకొని వచ్చి ఆడారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారులేండి. అండ్ ఐసీసీ ఆ టీం మీద బ్యాన్ కూడా చేయించి ఆడనంటే, అందుకే ఇండియా ఏషియా కప్ ఆడింది. సో ఇదన్నమాట సంగతి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మా నాలెడ్జ్ వర్తనిపిస్తే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కొత్త వాళ్ళు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.